ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ అద్భుతంగా చెలరేగి ఆడి కేవలం 50 బంతుల్లోనే 81 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి మరో ఓపెనర్ బెయిర్స్టో 22 బంతుల్లోనే 47 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, తిలక్ వర్మ 25 పరుగులు, హార్దిక్ పాండ్యా 22 పరుగులు చేసి రాణించారు. సో ముంబై ఇండియన్స్కు చెందినటువంటి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఈ మ్యాచ్లో ఓడినటువంటి జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే. గెలిచిన జట్టు ఆదివారం జరగబోయేటటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ తోటి తలబడుతుంది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించి గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2కు క్వాలిఫై అవుతుందా, లేక ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి ఫైనల్ దిశగా మరో అడుగు వేస్తుందా చూడాలి. ఏదేమైనా కూడా గుజరాత్ టైటాన్స్ ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ మంది టాస్ గెలిచినటువంటి బ్యాటర్లు బౌలింగ్ ఎంచుకొని లక్ష్యాన్ని ఛేదించడానికే ఇష్టపడుతున్నారు. నిన్న జరిగినటువంటి క్వాలిఫైర్ 1 మ్యాచ్లో కూడా టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదారు ముందుగా బౌలింగ్ ఎంచుకొని ఆ తర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ధైర్యం చేసి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి ఓపెనర్లు రోహిత్ శర్మ, బెయిర్స్టో ముంబైకి అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నటువంటి జానీ బెయిర్స్టో బౌండరీలతోటి రెచ్చిపోయాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 4 ఓవర్లో 2 4లు 2 6లతోటి ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు జానీ బెయిర్స్టో. అంతకుముందు రోహిత్ శర్మకు 2 లైఫ్లు లభించాయి. రోహిత్ శర్మ 3 పరుగుల మీద ఉన్నప్పుడు ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 2వ ఓవర్లో బౌండరీ వద్ద కోట్జా క్యాచ్ వదిలేగా, రోహిత్ శర్మ 12 పరుగుల మీద ఉన్నప్పుడు సిరాజ్ వేసినటువంటి 3వ ఓవర్లో కీపర్ కుశాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈ 2 ఛాన్స్లను సద్వినియోగం చేసుకున్నటువంటి రోహిత్ శర్మ ఆ తర్వాత రెచ్చిపోయి ఆడి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు ముంబైకి భారీ స్కోర్ను అందించాడు. సాయి కిషోర్ వేసినటువంటి 6వ ఓవర్లో రోహిత్ శర్మ కొట్టినటువంటి ఒక 6, 2 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు పవర్ ప్లేలో వచ్చినటువంటి అత్యధిక స్కోరు ఇదే. అయితే సాయి కిషోర్ వేసినటువంటి 8వ ఓవర్లో బెయిర్స్టో అవుట్ అయ్యాడు. బెయిర్స్టో కొట్టినటువంటి బాలు సాయి సుదర్శన్ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నిస్తే ఆ బాల్ కాస్త సాయి సుదర్శన్ చేతిని తాకి పైకి లేవగా ఆ పక్కనే ఉన్నటువంటి కోట్జియా సేఫ్గా బాల్ను అందుకున్నాడు. దీంతో 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 22 బంతులు ఎదుర్కొన్నటువంటి బెయిర్స్టో 4 4లు 3 6లతోటి 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ముంబై ఇండియన్స్ 81 పరుగుల వద్ద బెయిర్స్టో రూపంలో తన తొలి వికెట్ను కోల్పోయింది. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు వచ్చాడు. బెయిర్స్టో అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ మరింతగా రెచ్చిపోయి ఆడాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 9వ ఓవర్లో ఒక 4, ఒక 6 కొట్టినటువంటి రోహిత్ శర్మ సాయి కిషోర్ వేసినటువంటి 10వ ఓవర్ తొలి బంతికి 4 కొట్టి కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 1 వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. ఇక గెరాల్డ్ కోట్జియా వేసినటువంటి 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 2 6లు కొట్టగా, ఆ మరుసటి బంతికే సూర్య ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ను కీపర్ కుశాల్ మెండిస్ వదిలేశాడు. సో గుజరాత్ ఫీల్డర్లు వదిలేసినటువంటి క్యాచ్లు ఆ జట్టుకు శాపంగా మారాయి. సాయి కిషోర్ వేసినటువంటి 13వ ఓవర్లో 6 కొట్టినటువంటి సూర్య ఆ ఓవర్ చివరి బంతికి స్వీప్ షాట్ ఆడబోయి వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక 4, 3 6లతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 143 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో తన 2వ వికెట్ను కోల్పోయింది. సో సెకండ్ వికెట్కి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి 34 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 15వ ఓవర్లో రోహిత్ శర్మ 6 కొట్టడంతో 15 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక గెరాల్డ్ కోట్జియా వేసినటువంటి 16వ ఓవర్లో రోహిత్ శర్మ 2 6లు బాదాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్ అంటే 17వ ఓవర్లో తిలక్ వర్మ ఒక 6, మరో 4 కొట్టగా, అదే ఓవర్లో ఓ భారీ షాట్ కొట్టపోయినటువంటి రోహిత్ శర్మ రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో మంచి ఊపు మీద ఉన్నటువంటి రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని అందరికీ అనిపించింది. కానీ అదే ఫ్లోలో ఓ భారీ షాట్ ఆడేటువంటి ప్రయత్నంలో అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. మొత్తంగా 50 బంతులు ఆడినటువంటి రోహిత్ శర్మ 9 4లు 4 6లతోటి 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక సిరాజ్ వేసినటువంటి 18వ ఓవర్లో కీపర్ కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. 11 బంతులు ఆడినటువంటి తిలక్ వర్మ 3 సిక్స్లతోటి 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో 9 పరుగులు చేసినటువంటి నమన్ ధీర్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక కోట్జా వేసినటువంటి చివరి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొట్టినటువంటి 3 సిక్స్లతో కలిపి ఆ ఓవర్లో 22 పరుగులు రావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 సిక్స్లతోటి 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇక మిగతా వారికి వికెట్లు దక్కలేదు. సిరాజు పర్వాలేదు బాగానే బౌలింగ్ వేసినప్పటికీ అంటే ఒకే వికెట్ తీసినా కూడా పరుగులను కాస్త నియంత్రించాడు. రషీద్ ఖాన్ వికెట్లేమీ తీగపోయినప్పటికీ ఓవర్కి సగటున 7.8 చొప్పున పరుగులు ఇచ్చి అంటే 4 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. అంటే మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చినటువంటి వేళ రషీద్ ఖాన్ వికెట్లు తీయకపోయినా పరుగులను కాస్త నియంత్రించాడు. అయితే ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైంది మాత్రము కోట్జియా. 3 ఓవర్లలోనే ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ కూడా దిగలేదు. అంటే ఓవర్కి సగటున 17 చొప్పున పరుగులు ఇచ్చాడు కోట్జియా. అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 ఓవర్లలో 53 పరుగులు అంటే ఓవర్కి సగటున 13.2 చొప్పున పరుగులు ఇస్తే సాయి కిషోర్ కూడా 4 ఓవర్లలో 42 పరుగులు అంటే ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇచ్చి మరి ఆ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు కదా. రషీద్ ఖాన్ కానీ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ కాస్తలో కాస్త సిరాజ్ కూడా పర్వాలేదు అనిపించారు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలంగా అవడంతో మరి ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలవాలంటే 229 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. సో ఈ సీజన్ మొత్తం కూడా గుజరాత్ టైటన్స్ ఎక్కువగా సాయి కిషోర్, శుభ్మన్ గిల్ ఆ తర్వాత జోస్ బట్లర్ మీదనే ఆధారపడి విజయాలు సాధిస్తూ వచ్చింది కదా. సో ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ లేడు. వాళ్ళ స్వదేశం తరపున మరి మ్యాచ్లో ఆడటానికి వెళ్ళిపోవడంతో భారం అంతా కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ తర్వాత సాయి సుదర్శన్ మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ మరి గెలుస్తుందా అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. అఫ్ కోర్స్ T20 క్రికెట్లో ఏది ఇంపాసిబుల్ కాదు. 229 పరుగుల విజయ లక్ష్యం అంటే మాత్రము అది భారీ విజయ లక్ష్యమే, దాదాపుగా అసాధ్యం కిందకే వస్తుంది. మరి అలాంటి అసాధ్యాన్ని గుజరాత్ టైటన్స్ సుసాధ్యం చేస్తుందా లేదా చెప్పాలి. సో ఈ వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ గెలిస్తే మాత్రము అది ఒక అద్భుతమే అవుతుంది. మరి ఇంతటి భారీ విజయ లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ ఛేదిస్తుందా లేదా మీ ప్రెడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.